గుజరాత్లోని చారిత్రాత్మక సోమనాథ్ ఆలయం నిర్మాణం పూర్తయి 75 వసంతాలు నిండిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1951 మే 11న తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ క్షేత్రం మొదటిది. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన కొలువై ఉంది. గత 1000 ఏళ్ల కాలంలో ఎంతోమంది విదేశీ దురాక్రమణదారులు ఈ ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశాయి. అయినప్పటికీ ప్రతిసారి భారతీయుల అంచెంచెల విశ్వాసంతో ఈ ఆలయం మరింత భవ్యంగా పునర్నిర్మితమైనది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి కేంద్ర మంత్రి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పం, దూరదృష్టితో ఈ ఆలయం పునర్నిర్మాణానికి పనులు ప్రారంభం అయ్యాయి.